సో ప్రస్తుతం నేను మణికొండలో ఉన్నాను. నా వెనుక బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇదే కొత్తగా ఏదైతే తెలంగాణ జనసేన రాష్ట్ర ఆఫీస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మణికొండలో ఒక రెసిడెన్స్ బిల్డింగ్ అయితే టెంపరీగా తీసుకున్నట్టు మనకైతే జనసేన లీడర్స్ చెప్తున్నారు. సో మరికొద్ది రోజుల్లో పర్మనెంట్ బిల్డింగ్ సంబంధించి పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా త్వరలోనే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటాం. సో జనసేన తెలంగాణ యాక్టివ్ పాలిటిక్స్లో ప్రవేశించిందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి టెంపరీగా ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మణికొండలో ఉన్నాను ప్రస్తుతం నేను. మణికొండలో ఒక ఇండివిజువల్ హౌస్లో 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. దాదాపు ఈ 3 ఫ్లోర్ బిల్డింగ్లో టెంపరీగా అయితే జనసేన ఆఫీస్ పెట్టుకున్నారు. పార్టీ ఆఫీసు, రాష్ట్ర పార్టీ ఆఫీస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో రేపు 11:08 పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో పూజా కార్యక్రమాలు అయిపోయినంతరం కూడా పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. సో దానికి సంబంధించి జనసేన పార్టీ లీడర్స్ కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు కూడా రేపు చూస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా పూజా కార్యక్రమం తర్వాత అనంతరం కూడా పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కూడా కట్ చేస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రేపు పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేనకు సంబంధించి లీడర్స్ ఉన్నారు. సార్ రేపు ఏంటి షెడ్యూల్ ఏంటి? రేపు ఎన్ని గంటలకు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది రేపు ప్రోగ్రామ్? రేపు 11:09కి యాక్చువల్గా పూజ ముహూర్తం. సో 11:09కి పూజ చేసుకున్న తర్వాత మేబీ 12:30కి ఆ టైంలో ఓపెన్ చేస్తాం. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 12:30 తర్వాత 2 మధ్యలో ఏదో ఒక టైంలో వస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇక్కడ ఉండేట్టు స్పెండ్ చేయడానికి వస్తున్నారు. సో అంటే ఇది సరిపోద్దా సార్? ఎందుకంటే ప్లేస్ మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది పార్టీ ఆఫీస్కి. సరిపోద్ది, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సరిపోద్ది. సరిపోతే అప్పుడు పార్టీ ఆఫీస్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ అయితే ఉండాలి కదా, ఒక అడ్రస్ అనేది ఒకటి ఉండాలి. జన సైనికులకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, రావాలన్నా, మాట్లాడాలన్నా వాళ్ళకంటే ఒక లొకేషన్ ఉండాలి. కాబట్టి ప్రస్తుతానికి 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ ద బిగర్ స్పేస్ ఆల్సో. ఒక 6 months 1 year తర్వాత బిగ్గర్ స్పేస్. రేపటి నుంచి జనసేన తెలంగాణలో కూడా చాలా సీరియస్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చా? ఆల్రెడీ సీరియస్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. బట్ రేపటి నుంచి మీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాం మేము అందరికీ జనసైనికులు. సో మనతో మాట్లాడడానికి హీరో తనీష్ ఉన్నారు. ఎట్లా ఉంటుంది బ్రదర్ రేపు ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు? లేదండి, ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. రేపు సందడి హడావిడిగా ఉంటుంది. సో మరి సరిపోద్దా? ఎందుకంటే చాలా వరకు కార్యకర్తలు రేపు జాయినింగ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్లేస్ చూస్తే మళ్ళీ చాలా తక్కువగా ఉంది. సో ఎట్లా అడ్జస్ట్ చేయబోతున్నారు మరి? ప్లేస్ ఏం తక్కువగా లేదండి. మీకు బేసిక్గా మొత్తం వెళ్ళి చూసుకోండి. ఇట్స్ వెరీ బిగ్ యాక్చువల్లీ. పెద్ద పెద్ద మనకు వచ్చిన జన సైనికులు కానీ ఇది పెద్ద సంఖ్యలోనే పడతారు. బట్ మేము దాన్ని లిమిట్ చేస్తున్నాం ఆల్రెడీ. సో కొంతవరకే అనుకుంటున్నాం. సో నిన్న పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనకు సంబంధించి కూడా చాలా వరకు విమర్శలు చేస్తున్నారు. పరామర్శించడానికి వచ్చిన తర్వాత కూడా దాంట్లో రాజకీయం చేస్తున్నారు. కిలోమీటర్ దూరం నుంచి చేతులు ఊపుతూ వెళ్ళడం అట్లా అని చెప్పేసి కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు మరి దానికి సమాధానం? మీరు అక్కడ చూస్తే బ్యారిగేడింగ్ చేస్తున్నారు, మనకి బళ్ళు వెళ్ళడానికి వాటికి లేకుండా. అండ్ అక్కడ ఏరియా కూడా చాలా సన్నగా ఉంది. సో కార్లు వెళ్ళి అక్కడ అయితే ఇంకా జనాలు వచ్చి మొత్తం ఇరుక్కుపోతారు, కార్లు కూడా ఇరుక్కుపోతాయి. మళ్ళీ కళ్యాణ్ గారు బయటకు వచ్చి వెళ్ళాలన్నా సరే కుదరదు. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అండ్ మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే అడుగుతా, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా చేయగలిగారు? ఇప్పటిదాకా చేయలేకపోయారు కదా. కామ్గా ఉండడం బెటర్. సో వైసీపీ నాయకులు కూడా, ఏపీ నుంచి వైసీపీ నాయకులు కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని, ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి ఎవరో పిల్లోడు పిలిస్తే పోతున్నాడు, అన్నయ్య నేను అనుకుంటూ ఉంటున్నా తమ్ముడు అని చెప్పి, నేను వస్తున్నా తమ్ముడు అనుకుంటా వచ్చాడని చెప్పేసి కూడా పేరుని నాని కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఏం చెప్తారు మరి వాళ్ళకి? ఆల్రెడీ మా ఆంధ్రలో ఉన్న జనసేన నాయకులు దానికి సమాధానం ఇస్తున్నారు. చూస్తున్న ప్రజలు కూడా దానికి చాలా వాళ్ళు ఎంత కోపం వ్యక్తం చేస్తున్నారో కనిపిస్తూనే ఉంది. ఒకటే అంటాను, కళ్యాణ్ గారు ఓన్లీ ఆంధ్ర లేదా తెలంగాణకి సంబంధించిన మనిషే కాదు, ఆయన దేశానికి సంబంధించిన మనిషి. దేశంలో ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా ఆయన వెళ్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఏ నాయకుడైనా సరే, ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడైనా సరే, ఆయనకంటూ పర్సనల్ టైం ఉండదా? అందరూ కూర్చుని పని చేసేసారా ఇప్పటిదాకా? 24/7 పని చేస్తూనే ఉన్నారు. అడిగిన వాళ్ళు కూడా లేదు కదా. వాళ్ళకంటూ పర్సనల్ టైం ఉంది. ఆ పర్సనల్ టైంలో వాళ్ళు 100 మందిని కలవచ్చు. కానీ ఆయన చూసింది ఒక లాస్ట్ విషయం చెప్పిన ఒక కుర్రోడి, ఒక యువకుడి ఇది చూసి, బాధను చూసి ఒక ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ధైర్యం ఇస్తే ఆ సంకల్పంతో చాలామంది కొన్ని సంవత్సరాలు బతికిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ మన లోపల ఆ జీలు ఉండడం. ఆ ధైర్యం ఇవ్వడానికి వెళ్తే
దాన్ని ఆయన మాకు ఎప్పుడు చెప్పలేదు పొలిటికల్ ఈవెంట్ అయితే నేను కూడా అక్కడికి వెళ్ళాలి. మేము అందరం ఆల్మోస్ట్ మాక్సిమం నాయకులు అక్కడ ఉండాలి. పొలిటికల్ ఈవెంట్ అయితే ఇట్ వాస్ నాట్ ఎ పొలిటికల్ ఈవెంట్. బట్ ఆయన ఫ్యాన్స్ని ఎవడు ఆపగలడు? ఎవడికి నా దమ్ముంది వాళ్ళ ఆయన ఫ్యాన్స్ని ఆపడానికి? ఇట్ ఈస్ ఆయన వస్తే ఒక సందడే ఉంటుంది, అదొక జాతరలానే ఉంటుంది. దాన్ని కూడా చూసి మాట్లాడితే ఏం చెప్పగలం? ఇట్స్ వెరీ సెన్సిటివ్, అంటే సెన్సిటివిటీ ఉన్న మ్యాటర్. దాన్ని సెన్సిటివ్గానే మాట్లాడితే బెటర్ ఏమో. కొన్ని వర్డ్స్ వాడడం వల్ల వాళ్ళకే ఇబ్బంది, అంటే మాట్లాడిన వాళ్ళే తప్పు అయిపోతారు తప్పితే ఈయన తప్పు కారు అక్కడ. సో ఎట్లా ఉండబోతుంది రేపటి నుంచి తెలంగాణ జనసేన ప్రోగ్రామ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎట్లా ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలకి? ముందు రేపటి ప్రోగ్రాం ప్రాపర్గా హ్యాపీగా ఉండి మా జన సైనికులంతా హ్యాపీ అయిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంటో మీకు రామ్ తాళ్ళూరు సరే చెప్తారండి. సో రేపటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ ప్లే చేయడానికి జనసేన కూడా పార్టీ ఆఫీసు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ జెండా ఎగరేసే కార్యక్రమం కూడా ఉంటుంది. సో రేపు పవన్ కళ్యాణ్ 12 తర్వాత జెండా కూడా ఎగరేస్తారు, పార్టీకి సంబంధించి పార్టీ జెండా కూడా ఎగరేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పూజా కార్యక్రమం అనంతరం తర్వాత పూజా కార్యక్రమాల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. సో చూస్తున్నారు కదా, పార్కింగ్ ప్లేస్ సంబంధించి వచ్చిన లీడర్స్ కానీ లేకపోతే కార్యకర్తలు వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ పెద్ద ఎత్తున కూడా సో ఇక్కడ రెడీ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు మొత్తం ఇక్కడంతా టెంట్లు కూడా వేస్తారు, ఎందుకంటే వచ్చిన కార్యకర్తలు ఎండలు బాగా కొడుతున్న నేపథ్యంలో ఇటు ఒకవైపు టెంట్లు కూడా వేస్తున్న పరిస్థితి. సో ఇది టెంపరీ ఆఫీస్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆఫీస్ అయితే సరిపోదు, కొద్ది రోజులు అడ్జస్ట్ కావాల్సిందే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో భవిష్యత్తులో పార్టీ స్ట్రెంథెన్ అవుతున్న నేపథ్యంలో, పార్టీ స్ట్రెంథెన్ చేసుకునే నేపథ్యంలో ఈ ఆఫీస్ మాత్రం సరిపోదు. సో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆఫీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బట్ టెంపరీగా మాత్రం, ఎందుకంటే జన సైనికులకు కానీ లేకపోతే తెలంగాణలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా జనసేన పార్టీ అంటూ ఒక అడ్రస్ ఉండాలని చెప్పేసి ఒక దాంతో మాత్రమే ఒక పార్టీ ఆఫీసు ఒక అడ్రస్ లాగా పెట్టుకుంటున్న పరిస్థితి. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, లోపల ఇంకా ఆఫీస్ ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కింద కూడా చూస్తున్నారు కదా, ఏదైతే కింద కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రేపు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఓపెనింగ్ తర్వాత, కార్యాలయం ఓపెనింగ్ తర్వాత సంబంధించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ లీడర్స్ కూడా చెప్తున్నారు. సో పార్టీకి సంబంధించి అక్కడ వాళ్ళ సూత్రాలు కూడా రాశారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావనని రాజకీయం, భాషను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అంటూ పార్టీకి సంబంధించిన కొన్ని నియమాలు కూడా రాసుకున్నారు. సో రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడే ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు. సో గతంలో ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ రేపు పార్టీ కార్యక్రమం ఏదైతే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించినట్టు మనకైతే సమాచారం అందుతుంది. సో పైకి వెళ్ళి చూద్దాం. పవన్ కళ్యాణ్ ఛాంబర్ కూడా రెడీ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఎట్లా ఉంటుందో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి చూస్తున్నా కదా, పార్టీకి సంబంధించి సింబల్ ఏదైతే గాజు గ్లాస్ సంబంధించి పార్టీ సింబల్ కూడా ఉంది. సో మొత్తం జనసేనకు సంబంధించి సింబల్స్ కానీ లేకపోతే ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏర్పాట్లు అయితే ఇంకా సాగుతున్నాయి. పార్టీకి సంబంధించిన బ్యానర్స్ కానీ, పార్టీకి సంబంధించి ఎట్లా ఉండబోతుందని చెప్పేసి రేపు పెద్ద ఎత్తున కూడా చూస్తుంటే టెంట్స్ కానీ లేకపోతే వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు గ్రౌండ్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడిప్పుడే పార్టీ ఆఫీస్ కూడా మొత్తం ఫర్నిచర్ అంతా కూడా తీసుకొచ్చి అంతా సెట్ చేస్తున్నారు. సో చాలా తక్కువ టైం ఉంది, ఫర్నిచర్ కూడా అంతా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో పైకి వెళ్ళి చూద్దాం పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఎలా ఉందో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఛాంబర్లో ఉన్న చూస్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఛాంబర్ కూడా అంత సిద్ధమైన పరిస్థితి. సో టేబుల్స్ కానీ ఇక్కడ కొన్ని బుక్స్ కూడా పవన్ కళ్యాణ్ చదువుకోవడానికి బుక్స్ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి. సో ఛాంబర్ కూడా చాలా చిన్నగా ఉంది. ఛాంబర్ అవతల కూడా వచ్చిన లీడర్స్ని కలవడానికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్పేస్ కూడా ఉంది. సో వచ్చిన లీడర్స్ కానీ ఎవరైనా వస్తే కలవడానికి దానికి సంబంధించి చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో పక్కనే లాన్ కూడా ఉంది. సో వెయిటింగ్ హాల్ కూడా పెద్దగానే ఉందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా వస్తే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండడానికి కూడా అంతా సెటప్ చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన ఆఫీస్ అయితే రెడీ అవుతుంది. సో రేపటి నుంచి తెలంగాణ జనసేన చాలా సీరియస్ రోల్ అయితే ప్లే చేస్తుంది.
ఖచ్చితంగా ఏదైతే జనసేన ఆంధ్ర పార్టీ అంటున్నారో వాటన్నిటికీ సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సో రానున్న రోజుల్లో తెలంగాణ పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ కూడా పనిచేస్తుంది. సో తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం మరొక కొత్త పార్టీ తెలంగాణలో ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది అనేది భవిష్యత్తే నిర్ణయించబోతుంది. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం హైదరాబాద్.